జై హింద్ ఆస్పిరెంట్స్. వెల్కమ్ బ్యాక్ టు వీఐపీఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్, ద ఫౌండర్ ఆఫ్ వీఐపీఐఎస్ అకాడమీ. సో చాలామంది ఇప్పుడు మనకి ఆగస్ట్ 15న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి, సార్ సిలబస్‌లో ఏమన్నా మార్పులు చెందే అవకాశం ఉందా అని చెప్పేసి చాలామంది వాట్సాప్‌లో అండ్ అలాగే కాల్స్‌లో కూడా అడుగుతున్నారు. సో దీని గురించి ఒక క్లారిటీ ఇద్దామని సెపరేట్‌గా ఒక వీడియో చేస్తున్నాం. ఆల్రెడీ అంతకుముందు చాలా వీడియోస్‌లో కూడా చెప్పున్నాం మనం. స్టార్టింగ్ ఫ్రమ్ 2023 నుంచి మనము దీని రిలేటెడ్‌గా ఫాలో అప్ చేస్తూనే ఉన్నాము. అండ్ దీని గురించి మళ్ళొకసారి క్లారిటీ అయితే ఇద్దామనుకుంటున్నాను. సో, ఐ వాంట్ టు టేక్ యూ బ్యాక్ టు 2023. అంటే ఎప్పుడైతే మనకి ఇప్పుడు రీసెంట్‌గా కంప్లీట్ అయిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ మరియు గ్రూప్ 2 నోటిఫికేషన్‌లు 2023 ఎండింగ్‌కొచ్చినాయి. అది మనందరికీ తెలిసిందే. సో, అప్పటినుంచి మనకి అసలు ఏపీపీఎస్సీలో ఏం జరుగుతుంది ఏంటనేది ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ క్లారిటీ అనమాట. రైట్? సో, ముందుగా మనకి 2022 ఆ టైంలో 22, 23 ఆ టైంలో మనకి గౌతమ్ సవాంగ్ గారు చైర్మన్‌గా ఉన్నారు ఏపీపీఎస్సీకి. ఆయన ఏపీపీఎస్సీలో కొన్ని రిఫార్మ్స్ తీసుకొద్దాము అనే ఆలోచనలో ఆయన చాలా బాగా వర్క్ చేస్తున్న టైం అది. ఆ టైంలోనే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన ప్యాటర్న్‌లో గూడా మార్పులు తీసుకొచ్చారాయన. అంటే ఎలాగండి ప్యాటర్న్‌లో మార్పులంటే, మీరు లాస్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే 31 డిసెంబర్ 2018 ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్‌లో మనకి ప్రిలిమ్స్ ఎలా అయితే ఉందో, మెయిన్స్ కూడా అదే సిలబస్ అనమాట ఆల్మోస్ట్ మనకి. అంటే ప్రిలిమ్స్‌కి చదివిన సిలబస్సే మళ్ళీ మెయిన్స్‌కి చదువుతాం. పెద్ద డిఫరెన్స్ లేదు. మెయిన్స్ కూడా 450 మార్క్స్‌కుండేది మనకి. రైట్? సో, ఆయనేం జేశారు, ఇలా బాలేదు. మొత్తం క్లమ్జీగా ఉంది అని జెప్పేసి, అసలు ప్రిలిమ్స్‌కి సంబంధం లేకుండా, మెయిన్స్‌కి సంబంధం లేకుండా డివైడ్ చేద్దామని జెప్పేసి, ప్రాపర్‌గా ప్రిలిమ్స్‌కి ఒక 5 సబ్జెక్టులు, మెయిన్స్‌కి ఒక 5 సబ్జెక్టులు డివైడ్ జేసేసి, ఒక వెబ్ నోట్ అయితే వదిలారనమాట. ఎప్పుడు వదిలారు మనకి? ఆల్మోస్ట్ మనకి ఏప్రిల్ ఆ టైంకి వదిలారు. ఆల్మోస్ట్ మనకి జాన్వరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి ఆ టైం కల్లా ఇలా ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో గ్రూప్ 2 సిలబస్‌లో మార్పులు రాబోతున్నాయని జెప్పేసి అన్నారు. సో, ఆ చేంజెస్ అనేది చేశారు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 2018 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్‌కి 2023లో ఇచ్చిన సిలబస్‌కి పెద్ద డిఫరెన్స్ అయితే లేదండి. చిన్న చిన్న మార్పులు ప్రిలిమ్స్‌లో సొసైటీ అనే సబ్జెక్ట్ యాడ్ చేశారు. మిగతావన్నీ కూడా మోర్ ఆర్ లెస్ అలానే ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో సిలబస్ అటు ఇటుగా సేమే ఉంటదండి. చాలామంది నేను సిలబస్ వచ్చాక చదువుతా అంటే వచ్చాక చదివేది ఏం లేదండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం చదవలేం మనం. మీరు ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్స్ అన్నీ కూడా ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి హెల్ప్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో సేమ్ ఉంటాయి. ఇప్పుడు మీరు హిస్టరీ చదవాలనుకోండి. మీరు ఓన్లీ ఒకటే కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారంటే సరే ఆ పర్టిక్యులర్ సిలబస్ పట్టుకొని మనం బేస్ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ అలాగే అన్నిటికి కామన్‌గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకుందాం అనుకోండి. హిస్టరీ మనం ఏన్షియంట్ కంప్లీట్ చేసి, మిడివల్ కంప్లీట్ చేసి, మోడర్న్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే మనకొక బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ గుర్తుంటది. ఒక క్రోనలాజికల్ ఆర్డర్‌లో మనం ఈవెంట్స్‌ని గుర్తుపెట్టుకోవచ్చు. అలా కాకుండా మీరు ముక్కలుగా చదివారనుకోండి, అప్పుడు పెద్దగా యూజ్ ఉండదు. అలా మీరు ఒకసారి సబ్జెక్ట్ మొత్తం చదివితే, చదివిన తర్వాత మనకి సిలబస్‌లో స్పెసిఫిక్‌గా ఈ టాపిక్ అనంటే, అప్పుడు మీరు ఆ టాపిక్ చదువుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. అలా కాకుండా మిగతాది మీరు మధ్యలో చదివితే అంతా కూడా ముక్కలు బై హార్ట్ చేసినట్టే ఉంటది. సో, నా సజెషన్ ఏంటి అంటే, మీరు సిలబస్ ఒకవేళ ప్రిపేర్ అవుదాము అని అనుకుంటే, మీరు ఫస్ట్ ఆ టాపిక్ మొత్తం, ఆ సబ్జెక్ట్ మొత్తం కూడా చదవండి. చదివితే మీకో క్లారిటీ ఉంటది. రైట్? సో, దిస్ ఈజ్ అబౌట్ గ్రూప్ 2. ఇప్పుడు గ్రూప్ 1కొద్దాం. సో, ఆయనున్న టైంలోనే మళ్ళీ మనకి గ్రూప్ 1కి సంబంధించిన చాలామంది తెలుగు మీడియం యాస్పిరెంట్స్ కూడా రిక్వెజిషన్ పెట్టారు. సార్ ఇట్లా మాకు అన్యాయం అయితుంది. ఏపీపీఎస్సీ అంటే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే అన్నట్టుంది. తెలుగు మీడియం వాళ్ళకి మరి అన్యాయం చేస్తారా మీరు అని చెప్పేసి మనకి ట్విట్టర్‌లో గానివ్వండి, లేకపోతే డైరెక్ట్‌గా లెటర్స్ రాయడం అలా చేస్తే, సరే ఆయనేమనుకున్నారంటే ఒక కొత్త ప్యాటర్న్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి గూడా మనం తీసుకొద్దామని జెప్పేసి డిసైడ్ అయ్యి, ఇలా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో 2 పేపర్ల బదులు ఒక పేపర్ తీసుకొద్దాము. మెయిన్స్‌లో బోత్ అంటే ఓన్లీ డిస్క్రిప్టివ్ అంటే తెలుగు మీడియం వాళ్ళు గూడా ఇబ్బంది పడుతున్నారు గాబట్టి, హాఫ్ డిస్క్రిప్టివ్, హాఫ్ ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఎంసీక్యూస్ బేస్డ్ మీద పెడితే బావుంటుందని జెప్పేసి ఆయన ఒక ఆలోచన తీసుకొచ్చారు. కానీ అప్పటికే మనకి 2023 ఎండింగ్ ఆ టైంకొచ్చింది గాబట్టి, ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ ఇచ్చేసారు మనకి. అప్పుడు మనకి ఏపీపీఎస్సీలో ఉన్న రెస్పెక్టెడ్ పరిగే సుధీర్ సార్ గూడా దీని విషయం మీద ఫాలో అప్ జేస్తూ మనకి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ జేస్తూ ఇస్తూ ఉన్నారు. స్టూడెంట్స్‌కి హెల్ప్ చేస్తూ ఉన్న టైం అది. రైట్? సో, అలా ఒక నోటిఫికేషన్ అయిపోయి మనకి ఇలా చెప్పారు ఆ టైంలో.
ఆయన ఇప్పుడు ట్విట్టర్‌లో ఒక ట్వీట్ గూడా ఉంటదండి. ఇలా ఏపీపీఎస్‌సీ గ్రూప్ 2 ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్ ప్రకారంగా అయితే మీకు లాస్ట్ నోటిఫికేషన్ అంటే 22 నోటిఫికేషన్ ప్రకారంగా మేము నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నాము. ఎటువంటి చేంజెస్ లేవు. ఒకవేళ చేంజెస్ ఉంటే ఇది నెక్స్ట్ నోటిఫికేషన్‌లో మేము ఇంక్లూడ్ చేస్తాము అని జెప్పేసి పరిగే సుధీర్ గారు చెప్పిన మాట ఇది. రైట్? సో, అది. ఇప్పుడు స్టూడెంట్స్‌కున్న డౌట్ ఏంటి అంటే సిలబస్ మారుతుందా? లేదా? సరే. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. ఐ జస్ట్ వాంట్ టు షో యూ ద ప్యాటర్న్. ఇక్కడ చూడండి. ఇది 23 నోటిఫికేషన్ ప్రకారంగా ఇది, ఇది ప్రపోజ్డ్ అనమాట. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనకి ఏదన్నా సిలబస్ కొత్తగా ప్రపోజ్ చేశారు, లేదా ప్యాటర్న్ కొత్తగా ప్రపోజ్ చేశారు అంటే గవర్నమెంట్ అందరు స్టూడెంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని మనకి ఆ ప్యాటర్న్‌ని ముందుగానే మనకి సజెస్ట్ చేస్తారు. అంటే వెబ్ నోట్ ద్వారా రిలీజ్ చేస్తారు. డైరెక్ట్‌గా నోటిఫికేషన్‌లో మనకి పెట్టేసి షాక్‌లయితే ఇవ్వరు. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక్కడ మీకు హిస్టరీ అండ్ కల్చర్ ఒక 30 మార్క్స్, కాన్స్టిట్యూషన్ పాలిటీ లేదా పాలిటీ ఒక 30 మార్క్స్, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ 30 మార్క్స్, జియోగ్రఫీ 30 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ ఇండియన్ హిస్టరీ 20 మార్క్స్ ఉంది. కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ 20 మార్క్స్ ఉంది. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ 20 మార్క్స్‌కి ఉంది. ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ. ఇక్కడ జియోగ్రఫీ అన్నారు. దీంట్లో వరల్డ్ కూడా మనకి సిలబస్‌లో చూసుకున్నట్లయితే ఇంక్లూడ్ అయ్యి ఉందన్నమాట. రైట్. మరి ఇక్కడ మీకు ఏమన్నా చేంజెస్ కనిపించినాయా అండి? జస్ట్ 30 మార్క్స్ ఉన్నాయి కాస్త 20 మార్క్స్ అయినాయి. ఎందుకు 20 మార్క్స్ అయినాయి? అది కూడా చెప్దాం. నెక్స్ట్ చూడండి. కరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. మెంటల్ ఎబిలిటీ ఉంది. సో, కరెంట్ ఈవెంట్స్ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. మెంటల్ ఎబిలిటీ అండ్ డీఏ ఈ 2 కలిపి ఒకటే మనకి. అంటే మనకి ఏమన్నా ప్యాటర్న్‌లో మార్పులొచ్చినాయా? అంటే జస్ట్ 2 పేపర్‌లున్నవి ఒక పేపర్ అయింది. అంటే ఇప్పుడు తెలంగాణలో ఎలా ఉందండి? 150 మార్క్స్‌కి జనరల్ స్టడీస్ అని ఒక పేపర్ మనకి డిజైన్ చేశారు. సో, ఇక్కడ కూడా ఏపీలో ఈ సిలబస్ అంతా కూడా 2 పేపర్‌లెందుకు? ఒక పేపర్ లాగా మనం కూడా పెట్టుకుందాం అని జెప్పేసి జస్ట్ వెయిటేజ్ తగ్గిచ్చారు. సిలబస్ మోర్ ఆర్ లెస్ సేమే ఉందన్నమాట. ఇది కూడా 150 మార్క్స్‌కి చేద్దామని ప్రపోజల్ ఉంది గవర్నమెంట్ నుంచి. ఇది ఒకవేళ ఇంక్లూడ్ చేస్తే మనకి అఫీషియల్‌గా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మీకు సిలబస్‌లో ఎటువంటి మార్పులు కనిపించలేదు గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఇప్పుడున్న సిట్యుయేషన్స్ ప్రకారంగా ప్రశాంతంగా 2023 నోటిఫికేషన్ బేసిస్ మీద మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. అంటిల్ అండ్ అన్‌లెస్ గవర్నమెంట్ మనకు అఫీషియల్‌గా ఒక వెబ్ నోట్ ఇచ్చి, మేము ఈ పర్టిక్యులర్ ప్యాటర్న్‌ని తీసుకొస్తున్నాము. దీనికి సంబంధించిన ఒకవేళ సిలబస్‌లో ఏమన్నా చేంజెస్ ఉంటే మనకి ముందే మెన్షన్ చేస్తారు. మనకి మినిమమ్ 3-4 మంత్స్ ముందే ఖచ్చితంగా మెన్షన్ చేస్తారండి. ఎందుకంటే ఎవరు కూడా గవర్నమెంట్ స్టూడెంట్స్‌ని ఇబ్బంది పెట్టాలి అని అనుకోదు. ఓకేనా? సో, ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా గాని ఇవన్నీ సబ్జెక్ట్స్ మనకు కనిపిస్తాయి. అక్కడేమన్నా కొత్త సబ్జెక్ట్ యాడ్ చేసినా, డిలీట్ చేసినా గాని అది అందరికీ ఈక్వల్ టైమ్ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో సొసైటీ అనే సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేశారండి. నోటిఫికేషన్‌లో పెట్టి ఇచ్చారు మనకి. మరి ఆ సొసైటీ చదువుకోవడానికి అందరికీ ఈక్వల్ టైమే దొరికింది గదా! అందరికీ ఈక్వల్ టైమే దొరికింది. అందరికీ సేమ్ మార్క్సే గదా! డిఫరెన్స్ ఏముంది మనకక్కడ? కాకపోతే అడ్వాంటేజ్ ఎవరికుంటుంది? యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు సొసైటీ లాంటి సబ్జెక్ట్ చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఎవరికి అంటే ఆ సబ్జెక్ట్‌ని కొత్తగా అప్పుడే చూస్తున్న వాళ్ళకి కొద్దిగా డిసడ్వాంటేజ్ ఉంటది. బట్ చదువుకుంటే అందరికీ సేమ్ టైమ్, అందరికీ సేమ్ మార్క్స్ అన్నమాట. సో, ఇది మీరు మైండ్‌లో పెట్టుకోండి. మెయిన్స్ కూడా ప్రెజెంట్ 2023 నోటిఫికేషన్ ప్రకారంగా ప్రిపేర్ అవ్వండి. అంటిల్ అండ్ అన్‌లెస్ గవర్నమెంట్ మనకు అఫీషియల్‌గా చెప్పేంత వరకు. మనకి ఆల్మోస్ట్ ఎటువంటి న్యూస్ ఉన్నా పరిగే సుధీర్ సార్ అయితే మనకి మెంబర్ ఆఫ్ ఏపీపీఎస్సీ ఆయన అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారండి. దానికి ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. బికాస్ ఏ అప్డేట్ ఉన్నా గవర్నమెంట్ సంబంధించిన ఆయన క్విక్‌గా రెస్పాండ్ అయ్యి స్టూడెంట్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉన్నారు. అది మనం ఈవెన్ మన వాట్సాప్ ఛానెల్‌లో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2, 3, 4 అని మన వాట్సాప్ ఛానెల్‌లో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాం. ఓకేనా? సో, మీకు ఇక్కడ క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఇంకో విషయం కూడా చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవే సబ్జెక్టులు చదువుకున్నారండి. ఇవే సబ్జెక్టులు మీకు ఇంకెక్కడన్నా హెల్ప్ అవుతున్నట్టు కనిపించిందా? మీరు ఒకవేళ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్‌కి కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు గ్రూప్ 2లో హిస్టరీ ఉంది. ఇవన్నీ సబ్జెక్టులు ఉన్నాయి. అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఎక్సెప్ట్ ద సొసైటీ అండ్ ఏపీ హిస్టరీ పార్ట్. ఏపీ హిస్టరీ మరియు సొసైటీ తప్పించి ఈ 2 సబ్జెక్టులు తప్పించి మీరు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కి ఈ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే ఇవే సబ్జెక్ట్స్ మీకు గ్రూప్ 2కి కూడా హెల్ప్ అవుతున్నాయి. అండ్ ఇవే సబ్జెక్టులు మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌కి కూడా హెల్ప్ అవుతున్నాయి. ఓకేనా? అక్కడ కూడా చూపిస్తా చూడండి కావాలంటే. సో, ఇక్కడ చూడండి ఇది గ్రూప్ 2 సిలబస్. ఇండియన్ హిస్టరీ చదువుతున్నారు. జియోగ్రఫీ చదువుతున్నారు. అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు. సొసైటీ అంటే ఇందాక చెప్పినట్టుగా కొత్తది.
కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు, మెంటల్ ఎబిలిటీ చదువుతున్నారు. ఓకే. అండ్ మెయిన్స్‌లో మనకి ఏపీ హిస్టరీ తప్ప అని చెప్పేసి అన్నా కాబట్టి ఈ 2 పక్కన పెట్టేద్దాం. కాన్స్టిట్యూషన్ చదువుతున్నాం మనం. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఆల్రెడీ సిలబస్‌లో మెన్షన్ చేశారు చదువుతున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్నాం. ఇంకేముందండి మరి? ఆల్మోస్ట్ మనకి సేమే ఉంది కదా ఇక్కడ గూడా. సరే గ్రూప్ 1 నోటిఫికేషన్ తీసుకున్నామనుకోండి. గ్రూప్ 1లో మనకిక్కడ సిలబస్ మెన్షన్ చేసిన దాని ప్రకారంగా ఇక్కడ మెయిన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ గూడా చూడండి. మీరు ప్రిలిమ్స్‌లో చదివిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా హిస్టరీ అండ్ కల్చర్, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఇక్కడ కూడా హెల్ప్ అవుతున్నాయి కదండీ. మరి ఇంక మనం ఎందుకు బ్యాక్ స్టెప్ వేస్తున్నాం మనం? నేను సిలబస్ వచ్చాక చదువుతా, నోటిఫికేషన్ వచ్చాక చదువుతా అంటే దట్ ఈస్ ఆఫ్ లిటరల్లీ నో యూజ్ అండి. ఓకేనా? ఎప్పుడు గూడా అలాంటివి మీ మైండ్‌లో నుంచి తీసేయండి. ఇన్ని రోజులంటే మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి సరిగ్గా నోటిఫికేషన్స్ లేవు కాబట్టి, మనం కామన్ ప్రిపరేషన్ చేశాము. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా రాసుకున్నాము. బానే ఉంది. బట్ ఈసారి ప్రాపర్‌గా ఏపీ నుంచి జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ వచ్చేలోపు ఈ నోటిఫికేషన్స్ అన్నీ ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అండ్ నేను మళ్ళీ మళ్ళీ వార్న్ చేస్తున్నా అండి మిమ్మల్ని. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. 2022 నోటిఫికేషన్‌ని మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. 2022 నోటిఫికేషన్ మనకి రికార్డ్ బ్రేకింగ్ 11 మంత్స్‌లో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేశారు. అంటే ఒక సంవత్సరం టైం కూడా పట్టలేదు. 11 మంత్స్‌లో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశారు. మన గౌతమ్ సవాంగ్ గారు ఉన్న టైంలో. ఓకేనా? ఇప్పుడు ఇదే సిట్యుయేషన్స్ మళ్ళీ వస్తాయి మనకి. గవర్నమెంట్ కూడా అంత రిస్క్ తీసుకొని అంత కోర్ట్ కేసెస్ ఇవన్నీ లేకుండానే మాక్సిమం మనకి నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యేలాగే చూస్తుంది. వెరీ క్విక్‌గా కంప్లీట్ అవుతాయండి నోటిఫికేషన్ వచ్చిందంటే. మీరు కళ్ళు మూసి తెరిసేలోపు ప్రిలిమ్స్ అయిపోద్ది. ప్రిలిమ్స్ రిజల్ట్ ఇస్తారు. మెయిన్స్‌కి ఒక 2-3 మంత్స్ టైమ్ ఇచ్చేస్తారు. మెయిన్స్ కండక్ట్ చేస్తారు. ఫైనల్ రిజల్ట్ ఇస్తారు. సో, ఇక్కడ గెలిచేది ఎవరండి? కష్టపడిన వాళ్ళే గెలుస్తారు. ముందే సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళే గెలుస్తారు. ముందే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసిన వాళ్ళు గెలుస్తారు. ముందే టెస్ట్‌లు రాసిన వాళ్ళు గెలుస్తారు. ముందే ఆ టెస్ట్‌లు అనలైజ్ చేసుకున్న వాళ్ళు గెలుస్తారు. అండ్ ఓడిపోయేది ఎవరండి? ఇట్లా పక్కనోళ్ళ మాటలు ఇంటారు చూసావా? ఏముందిలే నోటిఫికేషన్ వచ్చాక చదవచ్చులే. లేదా సిలబస్‌లో మార్పులొస్తాయంటలేరా అప్పుడు వచ్చినప్పుడు చదవచ్చులే. ముందే ఎందుకు మనం వేస్ట్ చేసుకోవడం మన నాలెడ్జ్‌ని? ఇప్పుడదేమన్నా డబ్బులా అండి మీరక్కడ ఇన్వెస్ట్ చేయడానికి? యూ ఆర్ జస్ట్ ఇన్వెస్టింగ్ యువర్ బ్రెయిన్. మీ టైమ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీ బ్రెయిన్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకేనా? మీ బ్రెయిన్‌ని కొద్దిగా చదువుమని చెప్పేసి మీ బ్రెయిన్‌కి టైమ్ ఇచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. చదువుకోవడం వల్ల మనకెప్పుడు లాభాలే గాని నష్టాలేమి లేవండి. అట్‌లీస్ట్ మీకు ఒక నాలెడ్జ్ అయినా ఉంటది గదా! ఒక సబ్జెక్ట్ ఒక క్రోనలాజికల్ ఆర్డర్‌లో ఎలా చదువుకోవాలి, ఎలా ఇంటర్‌లింకింగ్ చేసుకుంటూ చదవాలని చెప్పేసి మీకొక అవగాహన వస్తది. ఇలా ముక్కలు ముక్కలు చదివే కన్నా ప్రాపర్ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ చేస్తేనే మీకు ఆ క్వెషన్స్ ఎలా అడిగినా గాని ఆన్సర్ చేయడానికి ఉంటది. సో, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. రైట్? సో, ఇన్ కేస్ ఒకవేళ ఏపీపీఎస్సీ వాళ్ళు 100 డేస్‌లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ యొక్క సిలబస్ కంప్లీట్ చేయాలి అనుకుంటే 100 డేస్ స్టడీ ప్లాన్ అని చూపిస్తాను చూడండి. మీరు మన వీఐపీ లెర్నింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోకపోతే ఇన్‌స్టాల్ చేసుకొని ఇక్కడ స్టోర్ అని ఉంటుందండి. స్టోర్ సెక్షన్‌కి వస్తే ఇక్కడ ఏపీ గ్రూప్ 1 సూపర్ 100 అని ఒక కోచింగ్ ఆల్రెడీ మనకు స్టార్ట్ చేశాము. మనం ఏప్రిల్ 1 నుంచి బ్యాచ్ 4 కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది. బ్యాచ్ ఆల్రెడీ బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 రన్ అవుతున్నాయి. దీంట్లోనే టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ చేసాం. మెంటర్‌షిప్ కూడా ఇంక్లూడ్ చేసాం. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ ఇక్కడ ఇంక్లూడ్ చేసామండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది 100 డేస్ ప్లాన్ అని చెప్పేసి కనిపిస్తుంది కాబట్టి ఇది క్లిక్ చేసి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? అది క్లిక్ చేసి ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు సార్ మేము ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాము. మాకు గ్రూప్ 2కి సంబంధించి 175 డేస్ ప్లాన్ ఏమన్నా ఉందా అంటే దాని పక్కనే ఇంకొక కోర్స్ కూడా కనిపిస్తుంది మీకు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎక్స్‌క్లూజివ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేశాము. దీంట్లో మీరు కంటెంట్ సెక్షన్‌కి వస్తే ఇక్కడ మీకు 175 డేస్ ప్లాన్ అనేది కనిపిస్తుందండి. ఓకేనా? 175 డేస్ ప్లాన్ అనేది కనిపిస్తుంది. రైట్? సో, ఇంకేమన్నా క్వెరీస్ ఉంటే ఇక్కడ కనిపించే నెంబర్ ఉంది కదండీ! 8985237565 నెంబర్‌కి మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు. సో, ఆల్రెడీ మనమైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి బ్యాచ్ 4 కూడా స్టార్ట్ చేశామండి. క్లాసెస్ కూడా మనకి టీమ్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ అండ్ ర్యాంకర్స్ అని చెప్పుకోవచ్చు. గ్రూప్ 1 ర్యాంకర్స్ ఉన్నారు. యూపీఎస్సీ మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. గ్రూప్ 2 ర్యాంకర్స్ ఉన్నారు. సీజీఎల్ ర్యాంకర్స్ ఉన్నారు. సో, ఏ టీమ్ ఆఫ్ ర్యాంకర్స్ అండ్ యూపీఎస్సీ ఫ్యాకల్టీస్‌తో మనం క్లాసెస్ అయితే చెప్పిస్తున్నాము. మనకి శ్రీరామనవమి ఆఫర్ కూడా నడుస్తుంది. కూపన్ కోడ్ మీకు నవమి అని చెప్పేసి ఒక కూపన్ కోడ్ కూడా డిజైన్ చేయడం జరిగింది. మీకు ఫ్లాట్ 7,000 డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే యూ కెన్ జాయిన్. ఇది కూడా ఫస్ట్ 50 స్టూడెంట్స్‌కి మాత్రమే డిస్కౌంట్ వస్తుంది. అండ్ దీంతో పాటుగా మీ అందరికీ తెలుసు మనం ప్రతిసారి కూడా కోచింగ్‌లో సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. 75%
ఫ్లాట్ డిస్కౌంట్ మనం పేరెంట్స్ లేని వాళ్ళకి ఇస్తున్నాము. 50% ఫ్లాట్ డిస్కౌంట్ మనకి ఎవరైతే పీడబ్ల్యూ స్టూడెంట్స్, సింగిల్ పేరెంట్స్, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్‌లో వర్క్ చేసే వాళ్ళందరికీ గూడా మనం 50% ఫీజులో మనం రాయితీ కల్పిస్తున్నామనమాట. ఓకేనా? సో, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్‌కి కాల్ చేయండి. లేదనుకుంటే డైరెక్ట్ మన యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని యూ కెన్ మేక్ ద పేమెంట్ దేర్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. నా సజెషన్ ఏంటి అంటే మీకు సత్తా ఉంది అనుకుంటే ఫస్ట్ సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మాకు ఇబ్బంది అవుతుంది సార్ అనుకునే వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. రైట్? సో, థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.